మనమైతే ఇప్పుడు దాకా నిల్వ పచ్చడి ఒక్కటి కూడా చేసిందే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ టమాటాలతో అయితే నిల్వ పచ్చడి ట్రై చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఫీడ్ లో నాకు ఈ పండిన టమాటాలతో నిల్వ పచ్చడి కనిపిస్తుంది. ఇక మనం ఆగుతామా, చేసేద్దాం రండి. టమాటాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవైతే 4 తీసుకున్నాను. వాటర్ తో బాగా క్లీన్ చేసేసుకుని పొడి క్లాత్ తో అయితే తడి లేకుండా తుడిచేసుకుని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్నాను. కొంచెం శనగ నూనె వేసుకుని హీట్ అయ్యాక టమాటా ముక్కలు, గుప్పెడంత చింతపండు, పావు గ్లాస్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం చల్లారాక గ్లాస్ కారం, ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకు పెట్టుకున్నాను. అందులో సగం పచ్చడిలోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం అయితే పచ్చడి కాబట్టి శనగ నూనె బాగుంటది. ఆయిల్ కాగాక శనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని పక్కకు ఉంచాం కదా, వాటిని దంచి వేసుకోండి, లేదంటే ఆయిల్ మీదకి చిందుతుంది. ఇట్లా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే వరకు ఒక టెన్షన్ అన్నమాట, అసలు బాగుంటదా లేదా అని. వేడివేడి అన్నంలో అలా కలుపుకుని ఒక ముద్ద తింటే అసలు ఈ పచ్చడి పట్టింది నేనేనా అని చెప్పి షాక్ అయిపోయాను. అంత బాగుంది. ఫ్రిడ్జ్ లోకి పచ్చడి సెట్ అన్నమాట. ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి